ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 26 మాసాలు పూర్తయింది. ఈ 26 మాసాల్లోగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా అమలు చేయలే. బీసీల అభివృద్ధికి సంబంధించి ఏ ఒక్క కార్యాచరణ కూడా ఈ 26 మాసాల్లో ఈ ప్రభుత్వం చేయకపోగా ఇవాళ రాష్ట్రంలో బీసీలపైన రాజకీయ దాడులు జరుగుతూ ఉన్నాయి. అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు, జైలుకు పంపిస్తూ ఉన్నారు, ఆస్తుల విధ్వంసం చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఈయన ఒక బెస్త కమ్యూనిటీకి సంబంధించినటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, బాగా ఉన్నత చదువులు చదువుకోవడం జరిగింది. డాక్టర్గా ఆ పలాస నియోజకవర్గంలో మంచి సేవలు కూడా అందించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనను ఎమ్మెల్యేలు చేశారు, మంత్రిగా చేసి రాజకీయంగా గౌరవించడం కూడా జరిగింది ఒక బీసీ వర్గానికి చెందినటువంటి సీదిరి అప్పలరాజును. మరి ఈయన కుటుంబం పైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాజకీయ కుట్రకోణం చేసి జైలుకు పంపిందో రాష్ట్ర ప్రజానికానికి బీసీ వర్గాలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. తన కుమారుడు ఒక మోటార్ బైక్ ప్రమాదం జరిగింది, 18 ఏళ్ళ అబ్బాయి. మరి ఆ ప్రమాదాన్ని అలుసుగా చేసుకొని ఒక నేరపూరితమైనటువంటి అభియోగం మోపారు ఆ అబ్బాయి పైన. అంటే ఒక కుట్రపూరితంగా ప్రమాదం జరిగినట్టు. పోలీసులు అనేవాళ్ళు ఏ విధంగా నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు చేయాలి? ప్రమాదము ఇది కుట్రపూరితంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా అని నిజ నిర్ధారణ తేల్చిన తర్వాత సెక్షన్ 105 సెక్షన్ నమోదు చేసి రిమాండ్కు పెడితే దాన్ని సమర్థించే వాళ్ళు ఎవరూ లేరు. కానీ సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని ఏ విధంగానైనా కూడా రాజకీయంగా అణచివేయాలి, దొరికిన అవకాశాన్ని రాజకీయ కుట్రను వాడుకొనేసి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక నెపం ఇందులో క్లియర్ కట్గా కనపడతా ఉంది. మరి ఆ అబ్బాయిని జైలుకు పంపారు. ఇవాళ ఒక సాధారణ కుటుంబంలో ఏదైనా కూడా మన పిల్లాడు తెలుసో తెలియక తప్పు చేస్తే కాపాడుకోవాలి, ఏదైనా ఆ ప్రమాదం ద్వారా కానీ ఆ సంఘటన ద్వారా కానీ నష్టపోయినటువంటి కుటుంబానికి అండగా నిలవాలి. అట్ ది సేమ్ టైం మనం ఏదైనా మన అబ్బాయిని కాపాడుకునేటువంటి ప్రయత్నం సర్వసాధారణం. నువ్వైనా చేస్తాం, నేనైనా చేస్తాం, ఎవరైనా చేస్తాం. మరి ఒక మాజీ మంత్రి తన కుమారుడు ద్వారా తప్పు జరిగింది, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పాడు, అది ప్రమాదవశాత్తు జరిగింది. మరి దీన్ని అలుసుగా చేసుకొనేసి సీదిరి అప్పలరాజు అనేటువంటి ఆయన దర్యాప్తుకు భంగం కలిగించాడంట, సాక్షులను ప్రభావితం చేశాడంట, అది కుట్రపూరితంగా జరిగిందనేసి సీదిరి అప్పలరాజు గారిని అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పొంది పైశాచిక ఆనందం పొందుతోంది కూటమి ప్రభుత్వం. మరి ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో అనేక మంది బీసీ నాయకుల పైన రాజకీయ దాడులు చేశారు, కేసులు పెట్టారు, జైలుకు పంపారు, ఆర్థిక మూలాలు దెబ్బకొట్టారు. మరి ఇదేనా బీసీలకు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమ పాలన? ఇదేనా ఈ రాష్ట్రంలో బీసీలకు మీరు కల్పించినటువంటి రక్షణ అని ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా బీసీ విభాగం తరపున ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులను రాజ్యసభలకు పంపారు, ఎమ్మెల్సీలుగా చేశారు, 56 కార్పొరేషన్లు ఇచ్చి చైర్మన్లు ఇచ్చారు. బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక కల్పనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడం జరిగింది. మరి ఈ 2 ఏళ్ల కాలంలో
బీసీలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయలే. ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి హామీలేమి? 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు, బీసీలకు రక్షణ కల్పిస్తామన్నారు, బీసీ యువత నిరుద్యోగ యువతకు పారిశ్రామికంగా ఎదిగేందుకు రుణాలు ఇస్తామన్నారు. మరి అదేవిధంగా బీసీలకు సంబంధించి ఏ ఒక్క హౌసింగ్ సంబంధించి ఇల్లు మంజూరు చేయలే. ఇవన్నీ చేయకపోగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల పక్షాన బలహీన వర్గాల పక్షాన గొంతు వినిపిస్తూ ఉన్నారో అటువంటి నేతలందరిపైన కూడా ఈ కూటమి ప్రభుత్వం టార్గెట్గా చేసుకుని కేసులు బలాయించడం ఆనవాయితీగా ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉంది. ఏం సీదిలి అప్పలరాజు అనే వ్యక్తి ఏం చేశాడు? ఆయన ఒక వివాదరహితుడు, వివాదాలకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి, మంత్రిగా ఆ నియోజకవర్గానికి సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి కేవలం ఆయన ఒక బెస్త కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తేనేగా, కేవలం ఆయన ఒక బలహీన బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తేగా ఈరోజు మీరు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇదే నా కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బీసీలకు ఉన్నటువంటి రక్షణ. బీసీల పక్షాన ఆయన బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాడు, బీసీలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమని అడుగుతా ఉన్నాడు. ఇది కూడా నేరంగా భావించి ఏదో ఒక కేసులో ఇరికించాలనేసి ఒక చిన్న ప్రమాదంగా జరిగినటువంటి ఆ బైక్ యాక్సిడెంట్లో సీదిలి అప్పలరాజు గారిని అనవసరంగా కుట్రపూరితంగా చట్టంలో ఉన్నటువంటి లొసుగులు ఎతుకులాడుకొని ఆయనకు జైలుకు పంపించినటువంటి ఘటన ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ మీడియా ద్వారా తెలియటువంటి అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల తరఫున ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీల పక్షాన పోరాడుతున్నారో, బీసీల యొక్క గొంతు వినిపిస్తూ ఉన్నారో, బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారో అటువంటి అందరిపైన ఈ కూటమి ప్రభుత్వం కేసులు పెట్టినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా అండగా నిలుస్తుంది. రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం జరిగేటువంటి ఘటనలకు అందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలన్నీ కూడా సమాయత్తమై ఐకమత్యమై ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందుకు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పాలన, కనీ విని ఎరుగని రీతిలో, రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఆ పాలన మొత్తము రెడ్ బుక్ రాజ్యాంగంలోనే ఉంది, కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అయితే ఈ కూటమి ప్రభుత్వం పాలన చేయడం లేదు. ఏదైతే మరి 10 రోజుల కిందట సంఘటన జరిగిందో శ్రీకాకుళం జిల్లా పలాసలో, మరి మత్స్యకార సామాజిక వర్గానికి చెందినటువంటి మత్స్యశాఖ మాజీ మంత్రివర్యులు డాక్టర్ సీదిలి అప్పలరాజు గారి కుమారుడు, మరి ఏదైతే ఆ రోజు సంఘటన జరిగిందో, మరి అతని అబ్బాయి ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని తిరిగి వచ్చే క్రమంలో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగి, మరి ప్రమాదవశాత్తు గ్రహపాటో పొరపాటో ఒక గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తికి బండి తాగడం వల్ల అతను స్పాట్లోనే కింద పడిపోతే, ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సీదిలి అప్పలరాజు గారి కుమారుడు అర్ణవ్ వర్మ ఆ అబ్బాయి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని నీట్ ఎగ్జామ్ కూడా రాశాడు. ఈరోజు ఆ అబ్బాయికి నీట్లో సీటు కూడా వచ్చింది. మరి తండ్రి డాక్టర్ కాబట్టి ఆ అబ్బాయి కూడా కొంత వైద్య వృత్తి తెలుసు కాబట్టి ఆ అబ్బాయే సిపిఆర్ఎస్ చేసి, ఆ అబ్బాయే 108కి ఫోన్ చేసి, తర్వాత వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి, తండ్రి వచ్చే లోపల ఆ అబ్బాయే హాస్పిటల్కు 108లో అంబులెన్స్కు ఎత్తి పంపించడం జరిగింది. మరి ప్రాణాలు కాపాడాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. మరి అదే క్రమంలో ఆ అబ్బాయి కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. మరి అక్కడికి చేరుకున్న సీదిలి అప్పలరాజు గారు ఆ అబ్బాయిని తోడుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఈ లోపల పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, కేసు కట్టారు. మొదటగా యాక్సిడెంట్కి సంబంధించిన కేసు మాత్రమే కట్టారు. ఎప్పుడైతే ఈ విషయం నలుగురికి తెలిసి అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేకు తెలిసిందో, మరి కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో మాట్లాడి రాజకీయ ఒత్తిడి తెప్పించి అక్కడ ఉన్నటువంటి సిఐని ఎస్ఐని విఆర్ఏకి పంపించి మరి కొత్త వారైనటువంటి
పోలీసు వారిని అక్కడ నియమించి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చెబితే వినే విధంగా ఉండేటువంటి పోలీసు వారిని అక్కడ వేసుకొని మరి ఈరోజు ఒక యాక్సిడెంట్ కేసే కాకుండా కుట్రకోణిత నేరపూర్వం కింద 105 సెక్షన్ పెట్టి ఈ సెక్షన్ అనేది ఎక్కువ రాయలసీమ ఏరియాలో ఎవరైతే ప్రత్యర్థులను చంపాలనుకుంటారో వాళ్ళు యాక్సిడెంట్ చేసి చంపుతారు, అటువంటి చోట మాత్రమే ఈ సెక్షన్లు పెడతారు. కానీ అక్కడ ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ని కుట్రపూరిత యాక్సిడెంట్గా చిత్రీకరించి మరి సాక్ష్యాలు తారుమారు చేయాలని ప్రయత్నించారని ఒక అపోహ కల్పించి మరి సీదిరి అప్పలరాజు గారి కొడుకు మొదటగా చార్జ్షీట్ ఎఫ్ఐఆర్ వేస్తే ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ ఎంటమ్మటే ఎఫ్ఐఆర్ మార్చి సెక్షన్లు మార్చి మరి నాన్ బెయిలబుల్ సెక్షన్ 105 పెట్టి ఆ అబ్బాయిని లోపలేయడం జరిగింది. ఆ అబ్బాయి చేసిన తప్పేంటి? ఈ గొర్రెల కాపరి దానే చనిపోవడం వల్ల సీదిరి అప్పలరాజు గారికి వచ్చే లాభం ఏంటి? ఇది కేవలము అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు మరియు యాదవ కులస్తులు అక్కడ అన్నదమ్ములుగా స్నేహభావంతో మెలిగేవారు. మరి వారే మొన్న 2019లో సీదిరి అప్పలరాజు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఎలాగైనా కానీ వారి మధ్య విభేదాలు పెట్టి ఇదే అవకాశంగా మార్చుకొని సీదిరి అప్పలరాజు గారి మీద ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి, ఇది 13వ కేసు. ఒక్క కేసులో కూడా నిజ నిర్ధారణ జరగలేదు, అరెస్ట్ కాలేదు. కానీ ఈ కేసులో అయినా ఎట్టి పరిస్థితిలో ఖచ్చితంగా ఈయనను ఇరికించాలనే ఉద్దేశంతో కుట్రకూరిక కోణంతోనే కేసులు పెట్టి అబ్బాయిని అరెస్ట్ చేశారు. తర్వాత పోయిన బుధవారం సీదిరి అప్పలరాజు గారిని కూడా అతి దారుణంగా 200 మంది పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూ పెట్టి ఈడ్చుకెళ్లారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తీసుకెళ్లి జైల్లో వేసేశారు. మత్స్యకారులంటే ఈ కూటమి ప్రభుత్వానికి చాలా అలుసు. గతంలో కూడా మత్స్యకారులు ధర్నా చేస్తుంటే ఎస్టీ సాధన కోసం మరి వెళ్ళి చంద్రబాబు గారిని అడగగా మమ్మల్ని ఎస్టీలో జాబితా చేర్చమని, అప్పుడు కూడా చంద్రబాబు కూడా పరుష పదజాలంతో మీ తోలు తీస్తాం తొక్కదీస్తామని పరుష పదజాలంతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. దాని పర్యవసానం 2019లో చూశారు. మత్స్యకారులంతా ఏకమయ్యారు, టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మత్స్యకారులకు ఎనలేని సేవలు చేశారు. మొదటగా మత్స్యశాఖ మంత్రిగా మా మత్స్యకార సామాజిక వర్గం చెందిన అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి మోపిదేవి వెంకటరమణ గారిని మత్స్యశాఖ మంత్రిగా ఇచ్చి తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించి అదే స్థానంలో సీదిరి అప్పలరాజు గారిని మత్స్యశాఖ మంత్రిగా చేసి మత్స్యకారులకు ఒక ఉన్నతమైన హోదా ఇచ్చి విలువలనిచ్చి మా బెస్త కులాన్ని గుర్తించి బెస్త కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్లను చైర్మన్లను ఏర్పాటు చేసి మాకంటూ ఒక విలువనిచ్చిన పార్టీ ఏదైనా ఉంది అంటే, మత్స్యకారులకు విలువనిచ్చిన పార్టీ ఉందంటే, మత్స్యకారులకు సేవ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే మాకు ఎనలేని సేవ చేసింది, మేలు చేసింది, మమ్మల్ని గుర్తించింది. ఎలాగైనా కానీ మత్స్యకారుల మధ్య విభేదాలు పెట్టాలి. ఎక్కడైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఇలాంటి అక్రమమైన కేసులు పెట్టి లోపల వేసి వేధించి కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. సంపద సృష్టిస్తామని చెప్పి సంపద ఎక్కడ సృష్టించారు, ఏం చేశారు, ఏం మేలు చేశారు, మత్స్యకారులకు ఏం మేలు చేశారు, బీసీ వర్గాలకు ఏం చేశారు, ఎవరికేం చేశారు? ఈ పొద్దు అమ్మఒడి అన్నారు, తల్లికి వందనం అన్నారు, ఎక్కడిచ్చారు తల్లికి వందనం? ఇంట్లో ఒకరికి ఇద్దరికి మాత్రమే అరకొరగా మాత్రమే వస్తుంది. ప్రతి పథకంలోనూ మోసమే, ప్రతి దాంట్లోనూ మోసమే. ఎక్కడన్నా కానీ రుణాలు మాఫీ చేసే వాళ్ళని చూసా కానీ పథకాలను మాఫీ చేసిన ఏకైక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వమే. మరి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అరెస్ట్ చేసి వేధిస్తున్నటువంటి సీదిరి అప్పలరాజు గారి చేస్తున్నటువంటి వారి కుటుంబంపై చేస్తున్నటువంటి ఈ కుట్ర కోణాన్ని, ఈ అరెస్టును, దీన్ని మేము ఈ మత్స్యకార సామాజిక వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే సీదిరి అప్పలరాజు గారి పేరు పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకొని వారి మీద ఏదైతే మీరు సెక్షన్లు పెట్టారో నాన్ బెయిల్ సెక్షన్లు, ఆ సెక్షన్లు ఉపసంహరించుకొని మరి సామాన్యమైన యాక్సిడెంట్ కేసు సెక్షన్లు మాత్రమే పెట్టి మరి ఈ కేసును న్యాయబద్ధంగా విచారణ చేసి మరి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులమందరము, ఈ జిల్లా కాదు అన్ని జిల్లాల్లోని మత్స్యకార నాయకులతో మేము మాట్లాడడం జరిగింది. అందరం కూడా త్వరలోనే విజయవాడ వేదికలో సమావేశం జరపబోతున్నాము. సమావేశంలో కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకొని ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, అవసరమైతే దీక్షలు కూడా చేస్తామని, కూటమి ప్రభుత్వం దిగిరాక తప్పదని, దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని మా మత్స్యకార సంఘం తరపున వినవి చేస్తున్నాం.
కందుకూరి సోమయ్య. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా కూడా ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే చిన్న చూపు, ఎప్పుడూ వాళ్ళని తొక్కాలని చూస్తాడు. దానికి తోడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కొంచెము వాయిస్ ఉండి వాళ్ళకి ఎవరైనా ఎదురు ప్రశ్న వేసినారంటే వాళ్ళ మీద కేసులు పెట్టేయడము, అరెస్ట్ చేయడము, నాన్ బెయిల్ కేసులు పెట్టడము. అట్లా సిదిరి అపరాధ గారు ఆయనేమో చిన్న మనిషి కాదు. ఆయన ఎడ్యుకేటెడ్, ఒక డాక్టరు, ప్రజాసేవ చేసేవాడు, బెస్త కమ్యూనిటీకి ఒక లీడర్గా ఉన్నాయప్ప. అతను మంత్రిగా చేసినారు. వాళ్ళ కొడుకు ఇప్పుడు యాక్సిడెంట్లు కానీ వాళ్ళు ఎవరూ లేరు. ఏ పార్టీలో అయినా మనుషులు అన్నాక యాక్సిడెంట్లు అవుతాయి. ఆ పిల్లడు చిన్న పిల్లడు ఎదుట ఆయన తాగి వచ్చినాడంట, తగిలింది. తగిలితే కూడా ఫస్ట్ ఎయిడ్ చేసినాడు, తండ్రికి చెప్పాడు. తండ్రి కూడా హాస్పిటల్కి వచ్చి వాళ్ళకంతా చూసినారు. ఆయన హాస్పిటల్కి పోవడం వల్ల కేసు ఏదో మాఫ్ చేసినాడు, డాక్టర్ కాబట్టి పోయినాడు. ఆయన ఎవరైనా కూడా మన పార్టీలో కాకుండా ఎవరు పార్టీలో అయినా కూడా అందుబాటులో ఉంటే డాక్టర్గా చూసేవాళ్ళు. ఇదంతా చంద్రబాబు నాయుడుకు బీసీల మీద ఉన్న కక్ష. ఆయన ఎదిగినాడు, పలాసలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తొక్కి పెట్టాలా, ఆయన పార్టీలో ఎదురు ఉండకూడదు ఆయనకు తనకు అనే దుర్మార్గ పాలనతో పెద్ద నాన్ బెయిల్ కేసులు పెట్టాడు. ఒక్క డాక్టర్ను, ఒక మంత్రిని, మాజీ మంత్రిని తీసిపోయే పద్ధతి ఆయన అరెస్ట్ చేయడము ఏంది తోస్తా ఉన్నారు. ఊరుకుంటారా? అసలు మీకు అధికారం ఉందని ఏదైనా ఉంటే మత్సంగా తీసుకుపోయి ఎంక్వైరీ చేయాలి. అసలు ఆయనకు సంబంధం ఏమి? ఒకవేళ మైనార్టీ పిల్లడు అంటే ఇప్పుడు అందరు ఇంత పిల్లలు అంత పిల్లలు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ నుంచి దూర భారం ఉండే వాళ్ళందరూ బండ్లు తీసుకొని పోతూ ఉన్నారు. ఎవరైనా యాక్సిడెంట్ చేయి పోలీస్ కేసు చేయాలని చూసుకుంటారా? కాదు. అది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే అభిమానము. ఆయన ఎప్పుడైనా కానీ ఉపకులాలకు కూడా 56 అంటే అప్పట్లో 26, 15, 17 ఇచ్చే చైర్మన్లను 56 వాటికి చైర్మన్ ఇచ్చి 750 పైన డైరెక్టర్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కానీ నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా 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 అన్న ఒకే ఒక్క నాయుడు కంటే బడుగు బలహీనులకు సపోర్ట్ ఉన్న నాయకుడు ఇన్నేళ్ల చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఇలాంటి దుర్మార్గం పైన పాలన ఎవరైనా సరే, మన పార్టీ కాదు, ఎవరైనా కానీ వాళ్ళ పార్టీ కాకుండా ప్రశ్నిస్తే వాళ్ళను దొబ్బి జైల్లో పెట్టాలా. వాళ్ళ పార్టీ వాళ్ళు దుర్మార్గాలు చేసినా, ఆత్మహత్యలు చేసినా, మానభంగాలు చేసినా, ఏమి చేసినా వాళ్ళు రైట్. మన పార్టీలో అదర్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు న్యాయం అడిగినా కూడా దుర్మార్గం అనే చంద్రబాబు నాయుడు నీచమైన ప్రవృత్తి ఉంది. ఇందాక మా వాళ్ళందరూ చెప్పినట్లు ఇంతటితో ఆపి ఆయనకు బెయిల్ ఇచ్చి ఆయన వీళ్ళు లేకుండా చేస్తే పర్వాలా, లేదంటే మేము కూడా బెస్త కమ్యూనిటీ వాళ్ళమే, బెస్త వాళ్ళు ఏం తక్కువ ఏం లేరు, అక్కడే ఉండేదంతా అక్కడ సైడే ఉన్నారు. అందరూ ఉధృతంగా మేము ధర్నాలు నిరాదీక్షలు చేస్తున్నాం. ఇది ఆయనకు హెచ్చరిక అనుకుంటాడో లేకపోతే న్యాయంగా ఆయనకు చేయాల్సింది చేయాలనుకుంటాడో చేయాలని మీ పత్రికా ముఖంగా చంద్రబాబు నాయుడుకి, లోకేష్కు, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.